ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజ స్వామివారికి తిరువడి సన్నిధి ఉత్సవం. ఉభయ దేవేరి సమేత స్వామివారికి శ్రీ ఆంజనేయ స్వామివారికి తిరుచి ఉత్సవం. తిరుచానూరు క్షేత్రంలో ఘనంగా హస్త నక్షత్ర వేడుకలు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి తిరుచి ఉత్సవం. శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. శిలా శాసనాల్లోని సమగ్ర సమాచారంతో పుస్తక రచన. శ్రీవారి సేవలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి. స్వామివారి ప్రసాదాలను అందజేసిన అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శ్రీ వెంకటేశ్వరుని నామస్మరణతో పులకించిన కడప నగరం. ప్రకాశం జిల్లాలో గోవిందునికి భక్తులు భక్తి నివేదనం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఆదివారం తిరువడి సన్నిధి ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు తిరుచిపై కొలువు తీరి ఊరేగింపుగా ఎదురుగా కల శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధికి వేంచేశారు. వీధులనెల్లదానే గోవిందరాజు ఆదిగుని శేష చల్లినదే గోవిందరాజు. ఆదిగుని శేష చల్లినది గోవిందరాజు. వీధులనెల్లదానే గోవిందరాజు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ఆస్థానం సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని ఒక తిరుచిపై, స్వామివారికి అభిముఖంగా వేరొక తిరుచిపై శ్రీ ఆంజనేయ స్వామివారిని కొలువు తీర్చి ఆలయ 4 మాడ వీధుల్లో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు అమ్మవార్లకు తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు తిరుచి సేవలో కటాక్షించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని, శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తరించారు. తిరుచానూరు క్షేత్రంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆదివారం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని సన్నిధిలో మార్గశిర మాసం ఆదివారం రోజు స్వామివారి జన్మ నక్షత్రం హస్తాను పురస్కరించుకుని ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి తిరుచి సేవను నిర్వహించారు. ముందుగా స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తిరుచిపై కొలువు తీర్చి స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీ సూర్యనారాయణ స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు ఆరోగ్య ప్రదాత దర్శనం చేసుకుని నీరాజనాలు సమర్పించారు. శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు రచించిన శ్రీవారి దివ్య ప్రసాదములు పుస్తకాన్ని ఆదివారం తిరుమలలోని క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగముక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్నప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని పుస్తకంలో పొందుపరిచినట్లు చైర్మన్కు పుస్తక రచయిత రమణ దీక్షితులు తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం సాయంత్రం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నమో వెంకటేశాయ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పీకే శ్రీవాత్సవ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. కడప నగరం గోవిందుని నామామృతంతో పరవశిస్తోంది. నగరంలోని మున్సిపల్ గ్రౌండ్లో గోవిందమాల భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రౌండ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పద్మావతి దేవి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తులను సుందరంగా కొలువు తీర్చారు. అర్చకులు స్వామివారికి తిరుప్పావై పాసుర నివేదనలు, తోమాల సేవ, అర్చనాది కైంకర్యాలను ఆగముక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి శ్రీ పద్మావతి దేవికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం స్వామివారి దివ్య ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు విశేషంగా పూజాధికాలను నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో గోమాత ఆరాధనలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామం గోవిందనామంతో ప్రతిధ్వనించింది. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఒంగోలుకు చెందిన గోవింద పాదయాత్ర భక్త బృందం కమిటీ ఆధ్వర్యంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగమోక్తంగా అభిషేక సేవను నిర్వహించారు. ఆపై లోక కళ్యాణార్థం మహాసంకల్పంతో ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర సహస్రనామ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తులసి దళార్చన నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు ఎంతో భక్తి పరవశంతో స్వామివారి అభిషేకాది ఆరాధన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలను పొందారు. చిత్తూరు సంతపేటలో నెలవైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మార్గశిర మాసం సోమవారం సందర్భంగా ఉపాలయంలో వెంచేసిన మీనాక్షి సమేత శ్రీ సుందరేశ్వరునికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చనలు జరిపారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. భక్తప్రియుడు, కోరిన వరాలను గుప్పించే కొండలరాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైనా దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలి వస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే
వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో, చేతులకు నాగబంధాలతో, సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో, నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట భక్త శోభితంగా కనువిందు చేసింది. వారాంతపు రోజులు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి సన్నిధిలో నిత్య కైంకర్యాల్లో భాగంగా సర్వలోక రక్షణార్థం సుదర్శన నారసింహ హోమం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని చక్రతాళ్వాలను యాగమండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి మహాసంకల్పపూర్వకంగా సుదర్శన నారసింహ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హోమ క్రతువుల్లో పాల్గొని స్వామివారి అపార కరుణా కటాక్షాలను మెండుగా పొందారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళప్రదాయకంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామునే సర్వాంగ అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం ముత్యాల కవచం, బంగారు ఆభరణాలతో స్వామివారిని అలంకరించి అర్చనలతో సేవించారు. అలాగే నిత్య సేవల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇక ఉపాలయంలో వేంచేసిన శ్రీ పద్మావతి దేవికి విశేష కుంకుమార్చనలను నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. కడప నగరం గోవిందుని నామామృతంతో పరిమళించింది. నగరంలోని మున్సిపల్ గ్రౌండ్లో గోవిందమాల భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రౌండ్ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తికి మంగళాభిషేకాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి షోడశోపచార క్రతువులను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపనాభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సేవను కనులారా వీక్షించారు. సర్వేశ్వరా జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా, జయ మంగళము నీకు జలజవాసినికి, జయ మంగళము నీకు సర్వేశ్వరా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం, ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఎర్రగుడి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమం సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పలు ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ ప్రత్యేక కార్యక్రమాలను జరిపారు.
ఈ సందర్భంగా జరిగిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో సకల దేవతా స్వరూపమైన గోమాతను పసుపు, కుంకుమ, పూలు, నూతన వస్త్రంతో అలంకరించి సంకల్పపూర్వకంగా గోమాతకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలతో సేవించారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ కాలనీలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉత్తర నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా అమ్మవారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకాలు జరిపారు. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు శ్రీ లక్ష్మీదేవి అభిషేక సేవలో పాల్గొని అమ్మవారి అపార కృపకు పాత్రులయ్యారు. శ్రీ లక్ష్మీదేవిని సుందరారూపం, శ్రీ లక్ష్మీదేవిని సుందరారూపం, సిరులిచ్చు తల్లిని సుమధురాహాసం, అనునిరతము మదిని నిలవాలమ్మా, నీ నామమే నేను తలవాలమ్మా. నెల్లూరు జిల్లా కావలి పట్టణం శ్రీకృష్ణ నామస్మరణలతో మారుమోగింది. పట్టణంలోని ఇస్కాన్ ఆధ్వర్యంలో గౌరీ నితాయి 10వ రథయాత్ర వైభవంగా జరిగింది. పూతోరణాలతో అందంగా ముస్తాబు చేసిన రథంపై రాధా గోవిందుల సుందర విగ్రహాలను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చి హారతులు అందజేశారు. అనంతరం కళాబృందాల కోలాట ప్రదర్శనలు, భక్తుల మిన్నంటే హరే కృష్ణ నామస్మరణలు, పలు పౌరాణిక వేషధారణల కళాకారుల సందడి నడుమ కావలి పట్టణ వీధులు రథయాత్రతో ఆద్యంతం ఆధ్యాత్మిక శోభతో వెలుగులు విరజమ్మాయి. రథయాత్రలో ఉత్సాహంగా పాల్పంచుకున్న భక్తులు కృష్ణ భక్తి పరవశంలో ఓలలాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న స్వామివారి ఆలయం. కొండాకోనల్లో సహజమైన ప్రకృతి నడుమ వెలిసిన ఈ ఆలయంలో స్వామివారు కోరమిసాలతో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామిగా కొలువు తీరి పూజలు అందుకుంటున్నారు. స్వామివారి సన్నిధిలో మార్గశిర మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని కళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వీరశైవ పీఠాధిపతి శ్రీ మహామండలేశ్వర్ డాక్టర్ మహంతి సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ నేతృత్వంలో అర్చకులు బలిజ మేడలమ్మ, గోళ్లకేతమ్మ సమేతంగా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామివారి మూర్తులను సర్వాంగ సుందరంగా వేదికపై వేంచేపు చేసి కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. భక్తులు మహాదేవ శ్రీ మల్లన్న నామస్మరణలు చేస్తూ కనులార కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించారు. ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష భగవానుడు శ్రీ సూర్యనారాయణ స్వామివారు తిరుచానూరు క్షేత్రంలో కొలువై నిత్య పూజలు అందుకుంటున్నారు. పద్మసరోవరం తూర్పు తీరాన నెలవైన ఈ ఆలయంలో స్వామివారు పశ్చిమాభిముఖంగా దర్శనమివ్వడం విశేషం. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడు ఇక్కడ శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ప్రతిష్ఠించి శ్రీ పద్మావతి దేవి కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి విశిష్టమైన పురాణ ప్రాశస్త్యాన్ని నింపుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయ వివరాలు ఇప్పుడు చూద్దాం.
క్షేత్రం సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం. లక్ష్మీదేవి వియోగంతో భూలోకానికి వచ్చిన శ్రీ వెంకటేశ్వరుడు ఈ ప్రాంతంలో శ్రీ మహాలక్ష్మి కోసం 12 ఏళ్ల పాటు తపస్సు చేసినట్లు పురాణోక్తి. ఆ సమయంలో లక్ష్మీ స్వరూపమైన శ్రీ పద్మావతీదేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని శ్రీనివాసుడు స్వయంగా నిర్మించి అందులో దేవలోకం నుంచి తెప్పించిన బంగారు పద్మాలను ఉంచినట్లు చెబుతారు. మరి ఆ పద్మాల వికాసానికి మూలం సూర్యకిరణాలు. అందుకే కమల బాంధవుడైన ప్రత్యక్ష నారాయణుడిని శ్రీ వెంకటేశ్వర స్వామివారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్ఠించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా అర్చనలు, పూజాధికారులను నిర్వహిస్తోంది. సూర్యనారాయణ స్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, గర్భాలయం 3 భాగాలుగా నిర్మితమై ఉంది. ఈ ఆలయానికి ధ్వజస్తంభం, బలిపీఠం ఉండవు. ముఖమండపం దాటి లోపలికి ప్రవేశిస్తే విశాలమైన అర్ధమండపం గర్భాలయ ప్రదక్షిణ పథంతో దర్శనమిస్తుంటుంది. భక్తులు ఈ అర్ధమండపంలో ప్రదక్షిణలు చేసి సూర్యనారాయణ మూర్తిని సేవిస్తారు. ఇక గర్భాలయంలో భాస్కరుడు పశ్చిమాభిముఖంగా నిలవై ద్విభుజాలలో కమలాలు ధరించి సర్వాభరణ భూషితులుగా దర్శనమిస్తారు. ఇంకా ఇదే గర్భాలయంలో ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి పంచలోహ ఉత్సవమూర్తికి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రత్యక్ష నారాయణుడి దర్శనంతో ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుందని తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి, అభిషేక సేవకు భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ప్రతి ఆదివారం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి జరిగే పంచామృతాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రదాత అనుగ్రహాన్ని పొందుతారు. భక్తుల సౌలభ్యం కోసం ఒక్కో టికెట్టును 30 రూపాయలకు టీటీడీ అందజేస్తోంది. ఇందులో ఆన్లైన్లో 25 టికెట్లు, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎదురుగా ఉన్న టికెట్ల కౌంటర్ వద్ద 35 టికెట్లు నేరుగా వచ్చి పొందవచ్చు. శనివారం ఉదయం 8 గంటలకు అభిషేకం టికెట్ల దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు నకలును జతపరిచి అందజేస్తే ఆ రోజు సాయంత్రం 6 గంటలకు అధికారులు టికెట్లను కేటాయిస్తారు. సంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి నెల స్వామివారి జన్మ నక్షత్రమైన హస్త నక్షత్రం రోజు శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరువీధి ఉత్సవాలను నిర్వహిస్తారు. అలాగే ఏటా మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, తిరువీధి ఉత్సవాలను భక్తిరసభరితంగా జరుపుతారు. ఇక రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామివారికి విశేష ఆరాధనలు, అశ్వవాహన సేవలను వేడుకగా నిర్వహిస్తారు. ఇక ధనుర్మాసం నెల రోజులు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, నివేదనలు ఉంటాయి. పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమయంలో అనుసంధానకర్తగా వ్యవహరించిన సూర్యనారాయణ మూర్తికి శ్రీనివాసుడి అవతార కథా ఘట్టంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. అందుకే తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకోవడం ఆరోగ్యప్రదాయకమని ప్రగాఢంగా విశ్వసిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 81,348 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,150 మంది భక్తులు
తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.